మంచిర్యాలలో వినాయక చవితి చాలా బాగా జరుగుతుంది. కొన్ని వినాయక చవితి మండపాలు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మా శ్రీ మారుతి గణేష్ మండలి వినాయకుడితో స్టార్ట్ చేసి మంచిర్యాలలో చాలా ఫేమస్ అయిన బొజ్జ గణేష్ మండలికి రీచ్ అయ్యాను. మంచిర్యాలలోనే వీళ్ళు వేసినట్టు వినాయక మండపం ఇంకెవరూ వేయరు. నేను వెళ్లేసరికి సరిగ్గా హారతి జరుగుతుంది కాబట్టి వీడియో సరిగ్గా తీయలేకపోయాను. నెక్స్ట్ అక్కడ నుంచి బజరంగ్ గణేష్ మండలికి రీచ్ అయ్యాను. బ్లూ వైట్ థీమ్ లో వీళ్ళ డెకరేషన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ స్నేహ గణేష్ మండలికి వెళ్ళాను. ఇక్కడ వినాయకుడి కలర్ నాకు చాలా బాగా నచ్చింది. వీడియోలో కంటే లైవ్ గా చూసినప్పుడు కలర్ చాలా బాగా అట్రాక్టివ్ గా ఉంది. నెక్స్ట్ సిద్ధి వినాయక గణేష్ మండలికి వెళ్ళాను. ఎంట్రన్స్ లో ఉన్న లైటింగ్, డెకరేషన్ కమాన్ అండ్ విగ్రహానికి ఉన్న లైటింగ్ నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ హమాలివాడలో శ్రీ భక్తాంజనేయ షిరిడి సాయి దేవాలయం విగ్రహం దగ్గరకు వచ్చాను. రెండు సింహాలతో ఇక్కడ వినాయకుడు చూడడానికి చాలా బాగున్నాడు. నెక్స్ట్ శ్రీ రాజరాజేశ్వరి గణేష్ మండలికి వచ్చాను. ఇక్కడ ప్రసాదం తీసుకొని నెక్స్ట్ ఇంకా జై శ్రీరామ్ గణేష్ మండలికి వెళ్ళాను. వీళ్ళది కూడా సింపుల్ గా నీట్ గా చాలా బాగుంది. ఇంకా మంచిర్యాలలో చాలా వినాయక విగ్రహాలు ఉన్నాయి. ఎవరికి వీలున్నంత వాళ్ళు, ఎవరికి తోచినంత వాళ్ళు వినాయక విగ్రహాలు అయితే పెట్టుకున్నారు. మన పూజలో నిజాయితీ, మన భక్తి సరిగ్గా ఉంటే ఒక చిన్న చెట్టు కింద వినాయకుడు విగ్రహం పెట్టి పూజ చేసిన పుణ్యం దొరుకుద్ది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.